హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఇండియా మారిషస్ రిలేషన్స్ కి సంబంధించి. సో ఎందుకు ఇప్పుడు చదువుకుంటున్నాం అంటే, మారిషస్ యొక్క ప్రధాని భారతదేశానికి రావటం జరిగింది. సో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు అన్నటువంటివి జరిగాయి. సో ఇవాళ మనం ఈ చర్చల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు మారిషస్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, రెండు దేశాల మధ్య అసలు సంబంధాలు ఎలా ఉన్నాయి, రెండు దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాకన్నట్టుగా మారిషస్ ప్రధాని మన భారతదేశానికి వచ్చినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మనం కేవలం పార్ట్నర్స్ మాత్రమే కాదు, మనం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది మాత్రమే కాదు, రెండు దేశాలు కూడా ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాస్పరస్ గా, ఫ్రీగా మరియు సెక్యూర్ గా ఉంచాలి అన్నట్టుగా డిసైడ్ అవ్వటం జరిగింది. అలాగే మారిషస్ అన్నటువంటిది మనకుండేటటువంటి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ గా ఉంది. సో మనం ఏమనుకుంటాము, మన భారతదేశ రక్షణ కోసం మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో స్నేహ సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిదే ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అన్నటువంటిది. అందులో భాగంగా మారిషస్ కూడా కీ రోల్ ని ప్లే చేస్తుందన్నమాట. మరి ఈ ద్వైపాక్షిక చర్చల యొక్క రిజల్ట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, మొదటిది స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ని ఇస్తాము అన్నట్టుగా మన భారతదేశం చెప్పటం జరిగింది. ఇది మాత్రమే కాదు, మన భారతదేశంలో జెనరిక్ మెడిసిన్ ని మరింత అందుబాటులోకి తీసుకురావటం కోసం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జెనరిక్ మెడిసిన్ అన్నటువంటిది మనకి క్వాలిటేటివ్ గా ఉంటుంది. అది మాత్రమే కాదు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జెనరిక్ మెడిసిన్ అన్నటువంటిది మనం చూస్తే ఏదైతే రాయల్టీ ఇవన్నీ ఫినిష్ అవుతాయో పేటెంట్స్, దాని తర్వాత మనం డెవలప్ చేసేటటువంటిది కాబట్టి తక్కువ ఖర్చు అన్నటువంటిది అవసరం అవుతుంది. అట్లానే దాని యొక్క ఏమంటాం క్వాలిటీ అన్నటువంటిది కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో దాని మీద ప్రజలకు అపోహ అన్నటువంటిది వద్దు, అవేర్నెస్ ని కల్పించి ప్రజల యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ని తగ్గించడానికి ఉద్దేశించబడినటువంటిది ఈ స్కీమ్ అనమాట. సో దీని కింద దాదాపు 10,000కు పైగా జన ఔషధి కేంద్రాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేశారు. బట్ మన భారతదేశం అవతల మొదటి జన ఔషధి కేంద్రాన్ని ఈ మారిషస్ లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రెండవది ఆయుష్ సెంటర్ ని తీసుకురాబోతున్నారు. ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేద, అలాగే యోగా, అలాగే యునాని, సిద్ధ మరియు హోమియోపతి అంటాం. సో సింపుల్ గా ఆయుష్ కి సంబంధించినటువంటి ఒక సెంటర్ ని మారిషస్ లో ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అట్లానే హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సివు సాగర్ రామ్గూలం నేషనల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దీన్ని మరింతగా ఎక్స్పాండ్ చేయాలి అన్నట్టుగా, ఇంకొన్ని హాస్పిటల్స్ ని అక్కడ బిల్డ్ చేయాలి అన్నట్టుగా, అలాగే స్కూల్స్ ఇలాంటి వాటిని తీసుకొస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రీవియస్ గా మనం చూస్తే ఆ దేశ పార్లమెంట్ బిల్డింగ్ ని మనమే నిర్మిస్తామన్నట్టుగా కూడా మనం చెప్పామన్నమాట. అట్లానే కొన్ని ఎంఓయూస్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అన్నటువంటివి కూడా, అంటే కొన్ని ఒప్పందాలు అన్నటువంటివి కూడా జరిగాయన్నమాట. మనకి ఓషన్ సైన్సెస్ కి సంబంధించి కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి, పవర్ కి సంబంధించి, చిన్న చిన్న డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కి సంబంధించి వీటన్నిటి మీద కొన్ని ఒప్పందాలు అన్నటువంటివి కుదిరాయి. అలానే మిషన్ కర్మయోగికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మాడ్యూల్స్ ని మీకు అందిస్తాము అన్నట్టుగా. మిషన్ కర్మయోగి అన్నటువంటి దేనికి సంబంధించినటువంటిది? మన భారతదేశంలో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా టెక్నాలజీని ఇంబైబ్ చేసుకోవటం, వాళ్ళలో మరింత స్కిల్స్ ని పెంపొందించడం, అవేర్నెస్ ని కల్పించడం అన్నటువంటి ఉద్దేశం. సో ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ని ఆ దేశానికి కూడా అందిస్తాము అన్నట్టుగా నిర్ణయించారనమాట. సో ఇది ద్వైపాక్షిక చర్చల యొక్క ఫలితం. మరి అసలు మారిషస్ కంట్రీ అన్నటువంటిది ఎక్కడ ఉంది, మనకెందుకు ఇంపార్టెంట్ అన్నటువంటిది కూడా మనకి తెలియాలి. సో ఇక్కడ మ్యాప్ ఒకసారి చూస్తే కనుక ఇది మొత్తం ఆఫ్రికా ఖండం. సో ఆఫ్రికా ఖండానికి కొంచెం కింద మనం చూస్తే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఐలాండ్ ఏంటి? మెడగాస్కర్ ఐలాండ్ అన్నటువంటిది. సో దానికి పక్కన ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన ఉండేటటువంటి చిన్న ఐలాండ్ పేరే మారిషస్ అన్నటువంటిది ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉంటుంది. బట్ అంత చిన్న ఐలాండ్ అన్నటువంటిది మనకి ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంది. సో ఎందుకు అన్నటువంటిది కూడా మనం చూద్దాం. చూడండి, 70% ఆఫ్ ఇట్స్ పీపుల్ ఇండియన్ ఆరిజిన్ పీపులే ఉన్నారు. సో అందుకని మనకి చాలా ఇంపార్టెంట్ ఆ కంట్రీ, అలాగే ఆ కంట్రీకి మన భారతదేశం కూడా.
మరి ఇక్కడ చూస్తే హిస్టారికల్ గా రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే, కొలోనియల్ ఎరాలో ఉన్నప్పుడు కూడా మన భారతదేశానికి సంబంధించిన చాలా మంది పౌరులు అక్కడికి వెళ్ళటం జరిగింది. 1901లో మహాత్మా గాంధీ అక్కడ విజిట్ చేయటం జరిగింది. ఇవన్నీ జరిగాయి. బట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం గనక చూసుకుంటే 1968లో ఆ దేశం ఇండిపెండెన్స్ ని ప్రకటించుకుంటే దాన్ని గుర్తించింది మన భారతదేశం. అట్లాగే ఆ దేశానికి చెందినటువంటి చాగోస్ ఆర్కిపెలాగో ఏదైతే ఉందో ఆ చాగోస్ ఆర్కిపెలాగోని కూడా మన భారతదేశం గుర్తించింది. అలాగే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నటువంటివి 1968 నుంచే స్టార్ట్ అయ్యాయన్నమాట. మరి ఎకానమీ పరంగా గనక మనం చూసుకున్నట్టయితే డిటిఏఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటాము. సో ఏంటి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ రెండు దేశాల్లో ఉన్నప్పుడు రెండు దేశాల దగ్గర ట్యాక్స్ అన్నటువంటిది పే చేయకుండా ఏదో ఒక దేశం దగ్గర ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అని తీసుకొచ్చినటువంటిదే ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అన్నటువంటిది. సో ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది 1983లో కుదిరిందనమాట. దీనివల్ల మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఎక్కువ వస్తుంది అన్నటువంటిది మన యొక్క ఒపీనియన్. సో సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది. అది ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంది. బట్ ఇండియాలో తన కంపెనీ సెటప్ చేసుకోకుండా మారిషస్ లో తన కంపెనీ సెటప్ చేసుకుంది అనుకోండి. సో అక్కడ నుంచి మన భారతదేశంలోని షేర్స్ ని కొనటం, అమ్మటం లాంటివి చేస్తుంది. సో కొని అమ్మినప్పుడు వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉంటుందో దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నటువంటిది పే చేయాలి. అవునా? అయితే ఈ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుంది, మా కంపెనీ ఇండియాలో లేదు, మారిషస్ లో ఉంది కాబట్టి మేము ఇక్కడ ఆ ట్యాక్స్ ని పే చేస్తాం అన్నట్టుగా అంటుందన్నమాట. మనం ఏంటి, సరే మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా ఎఫ్డిఐ అన్నట్టుగా మనము. బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే, మారిషస్ లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నటువంటిది లేదు. సో ఆ కంపెనీ అక్కడ ట్యాక్స్ పే చేయట్లేదు, ఇక్కడ ట్యాక్స్ పే చేయట్లేదు. సో మారిషస్ అన్నటువంటిది ఒక ట్యాక్స్ హెవెన్ గా మారుతోంది అన్నటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే రీసెంట్ గానే దానికి కొన్ని అమెండ్మెంట్స్ అన్నటువంటివి తీసుకొచ్చాం. సో ఇక్కడ కొంత ట్యాక్స్ అన్నటువంటిది కంపల్సరీ పే చేయాలి అన్నట్టుగా. సో ఈ థింగ్స్ అన్ని కూడా జరిగాయి అనమాట. బట్ వాట్ ఈస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే అనేది మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. నెక్స్ట్ చూడండి, ఇండియా మారిషస్ కి మనకి సంబంధించి చూసుకుంటే చాలా రంగాల్లో హెల్ప్ చేసింది. ఆ దేశానికి పార్లమెంట్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పింది. అలాగే ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీని కాపాడటంలోనూ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేయటం, అలాగే డిజిటల్ గ్రోత్ కి సంబంధించి కావచ్చు, అట్లానే మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలోనూ మన భారతదేశం ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తోంది. ఇది మాత్రమే కాదు, 2020వ సంవత్సరంలో మారిషస్ అన్నటువంటిది మన భారతదేశం తీసుకొచ్చినటువంటి సాగర్ విజన్ ఏదైతే ఉందో, సాగర్ అంటే ఏంటి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేసి పిలుస్తాం. దీన్నే ఇప్పుడు మహాసాగర్ అన్నట్టుగా మార్చడం జరిగిందనమాట. సో ఇందులో చేరటం ద్వారా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మారిషస్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి ఒకసారి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి 2021 తర్వాత అన్నటువంటి చూస్తే, అందులో ఒకటి సిఈసిపిఏ అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. సో రెండు దేశాలకి సంబంధించి బైలేటరల్ ట్రేడ్ కావచ్చు, అలాగే ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్లటంలో ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతోంది. అట్లానే ఇస్రో యొక్క హెల్ప్ తో మారిషస్ అన్నటువంటిది తన యొక్క ఫస్ట్ శాటిలైట్ ని 2022వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. అట్లానే 2024వ సంవత్సరంలో ఇండియా అన్నటువంటిది చూడండి కోఆపరేషన్ ని మరింత పెంచుకోవటం, అట్లాగే ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కి సంబంధించి ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటి కోసం చేంజెస్ తీసుకురావటం, ఇవన్నీ కూడా చేసిందనమాట. సో ఇవి రీసెంట్ డెవలప్మెంట్స్. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అసలు రెండు దేశాలకి అంటే, ఒకటి, ఇండియన్ ఓషన్ రీజియన్ లో చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ అనేసి 2013లో తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ అన్నటువంటిది చేస్తూ వస్తోంది చైనా. మరి ఆ నేపథ్యంలో చైనాకి సంబంధించి ఇలా ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఇండియన్ ఓషన్ రీజియన్ లో పెరగటం రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సవాల్గా మనం చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కి అమెండ్మెంట్ తీసుకొచ్చినా దాన్ని సరిగ్గా అమలు చేయకపోవటం లాంటి సమస్యలు అన్నటువంటివి ఇప్పటికీ రెండు దేశాల మధ్య నడుస్తూ ఉన్నాయి. అలాగే జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ అన్నటువంటిది చేస్తోంది మారిషస్ అన్నటువంటిది. అంటే ఏంటి, ఇప్పుడు మారిషస్ అన్నటువంటిది మన భారతదేశాన్ని మాత్రమే స్ట్రాటజిక్ గా ఇంపార్టెన్స్ అనుకోవట్లేదు,
యుఎస్ తోనూ అంతే మంచి సంబంధాలని కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఫ్రాన్స్ తో కావచ్చు, ఇలా వివిధ దేశాలతో మంచి సంబంధాలను నెలకొల్పుతూ ఉండటం ద్వారా ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అన్నటువంటిది మారిషస్ కి ఉండట్లేదు. అట్లానే ఈ ఎకనామిక్ డైవర్సిఫికేషన్ కూడా, అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించి ఒక పర్టికులర్ కంట్రీ మీద ఆధారపడకపోవటం వల్ల ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కూడా మిగతా దేశాల యొక్క సోర్సెస్ అన్నటువంటి ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కి కావచ్చు. సో వీటన్నింటిలో మన భారతదేశం మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవాలి అన్నట్టుగా చూస్తుంది అనమాట. సో దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, కొన్ని రెమెడీస్ ఏంటి, డిఫెన్స్ కోఆపరేషన్ ని రెండు దేశాల మధ్య పెంచుకోవటం, నావల్ ఎక్సర్సైజెస్ ని చేసుకుంటూ ఉండటం, అలాగే ఇందాక ఏదైతే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నామో దాన్ని మరింత స్ట్రెంథెన్ చేసుకోవటం, అలాగే ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కి సంబంధించిన ఇబ్బందుల్ని తొలగించుకోవటం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్, వీటన్నింటినీ పెంచుకోవటం, ఆల్రెడీ ఈ టాక్సేషన్ ఇష్యూస్ ఏవైతే ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కింద ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ రావటం. ఇది మాత్రమే కాకుండా IORA అంటాం, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి. సో ఇండియన్ ఓషన్ కి చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్ అన్ని ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. దాదాపు 23 కంట్రీస్ వరకు ఉన్నాయన్నమాట. ఇందులో ఇటు ఇండియా ఉంది, ఇటు మారిషస్ కూడా ఉంది. ఇది కాకుండా మళ్ళీ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అన్నటువంటిది ఉంది. ఇందులో 4 కంట్రీస్. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అన్నటువంటిది IORA లో భాగం అనమాట. ఇది ఒక చిన్న గ్రూపింగ్. సో ఇందులో 4 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మరియు మారిషస్. సో ఈ రెండింటిలోనూ భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి మరింత కొలాబరేషన్ అన్నటువంటిది కూడా రెండు దేశాలు పెంచుకుంటూ వెళ్ళటం అన్నటువంటిది రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయటంలో ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.